కూటమి ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్లుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తోందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి పెనుబోయిన మహేష్, ఏలూరు జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు బొప్పన సుధాకర్ అన్నారు. ఏలూరులోని జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. దెందులూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయని వారు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. న్యాయంపల్లి, పెనకడిమి, జగన్నాథపురం, సోమవరప్పాడు, కొల్లేరు పరిధిలోని కోమటిలంక, శ్రీపురం తదితర గ్రామాల్లో ఎక్కడైనా ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. ఆయా గ్రామాల ప్రజలే గత పాలనలో జరిగిన అన్యాయాలపై వాస్తవాలు చెబుతారని, తమ ఆరోపణలు తప్పని తేలితే ప్రజల సమక్షంలోనే క్షమాపణ చెబుతామని పేర్కొన్నారు. టీవీలు, పత్రికల్లో కనిపించాలనే ఉద్దేశంతో ఓ న్యాయవాది మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారని వారు విమర్శించారు. న్యాయం కోసం ఆయన వద్దకు వచ్చిన పలువురు బాధితులు తమను సంప్రదిస్తున్నారని, వారి సమస్యలకు న్యాయం జరగలేదని ఆరోపించారు. ఈ అంశాలపై కూడా అవసరమైతే ప్రజల సమక్షంలో చర్చకు సిద్ధమని తెలిపారు. ఈ సమావేశంలో దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల 2 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో మరి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకుపోతూ ఉంది. మరి మేము డోర్ టు డోర్ తిరిగేటప్పుడు కానీ అందరూ కూడా ఎదురుకొచ్చి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మోదీ గారిని నమ్ముకుని మేము అందరం ఓట్లేసాం. మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అనుకున్న ప్రకారం అన్ని పథకాలు మాకు అందుతూ ఉన్నాయి అని చెప్పి అందరూ కూడా గర్వంగా చెప్తూ ఉన్నారు. మరి ఏదైతే ఉందో 11 ఎమ్మెల్యేలు గెలిచినటువంటి గొడ్ల పార్టీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏమీ చేయట్లేదని చెప్పి మరి విమర్శిస్తూ ఉన్నారు. ఆ విమర్శలకి మేమంతా చెప్తా ఉన్నాం. ఏంటంటే తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో మాట ప్రకారం అన్నీ కూడా చేసుకుంటూ ఎదరికెళ్తూ ఉంది. మరి అలాగే ఇప్పుడు ఇక్కడ స్థానికంగా గొడ్ల పార్టీకి చెందినటువంటి ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన మన డిఎస్సి ఎగ్జామ్స్ డిఎస్సి గురించి మరి పెద్ద ర్యాలీ పెట్టడం జరిగింది ఇక్కడ. అలాగే రాష్ట్రంలో అందరూ కూడా డిఎస్సి మీద పెద్ద ర్యాలీలు పెట్టారు. దాంట్లో ఏదో అవకతవకలు జరిగిపోయినాయని మేము అంటా ఉన్నాం. ఎవరన్నా డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు నాకు అన్యాయం జరిగింది, నాకు పోస్ట్ రాలేదు అని చెప్పి ఎవరన్నా బయటకు వచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 40 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతకం కూడా పెట్టినటువంటి వాళ్ళందరినీ తీసుకుని ర్యాలీలు చేస్తా మాకు అన్యాయం జరిగిపోతా అని చెప్తా ఉన్నారు. వీళ్ళ ఎగ్జామ్స్ రాసింది, డిఎస్సి గురించి వీళ్ళ మాట్లాడేది అని చెప్పి అడుగుతూ ఉన్నాం. తర్వాత ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. కమ్మారిని ఏం చేశారు? నువ్వు మాట్లాడితే మొన్నటిదాకా అన్నావు నా ఇంటి మీదకి వచ్చారు, కొట్టారు, తిట్టారు అన్నావు. ఇప్పుడు పొలాలు ఎత్తుతున్నావు. కులం గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు కులం గురించి మాట్లాడేవాడు అయితే ఆ రోజున మీరు రాయల భాస్కర్ గారు ఉన్నాడు, పెద్ద ఆయన సీనియర్ నాయకుడు పార్టీ పెట్టిన దగ్గర నుంచి. అలాగే ఆలపాటి దొత్తి గారు ఉన్నాడు, పెద్ద ఆయన. వీళ్ళని మీరు మభ్యపెట్టి వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చి ఎక్కడికో తీసుకెళ్ళి వాళ్ళందరినీ కూడా మాయ మాటలు చెప్తే వాళ్ళు మీరు పెట్టిన ప్రెస్ మీట్లకి మరి బయటకు వచ్చి ఏదో చిన్న మాటలు మాట్లాడటం జరిగింది. అదే రాయల భాస్కర్ గారు ఉంటే ఇవాళ రాట్నాలమ్మ గుడి చైర్మన్గా ఆయన ఉండేవాడు. అదే దత్తుగారు ఉంటే ఈరోజు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎవరో కాదు ఆయనే ఉండేవాడు. వాళ్ళని నాశనం చేసింది మీరు బయట తీసుకొచ్చి. కమ్మారిని నాశనం చేసింది నువ్వు కాదా? ఎవరు నాశనం చేసింది? దేని గురించి మాట్లాడుతున్నావు? మరో ఆయన మాట్లాడుతున్నారు నిన్న మొన్న కమ్మారిని ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారని. కమ్మవారిని కాదు, ఏ కులం వారిని కానీ, ఏ మతం వారిని కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, మా చింతమనేని ప్రభాకర్ గారు కానీ ఎవరో ఎప్పుడూ ఏమీ చేయలేదు. కులాల గురించి మాట్లాడతావు ఎందుకు నువ్వు? కులాల మాటలో మాడి ఆదివారం నాడు వస్తే ఆ ఈ షో పెట్టుకుని మాట్లాడటం కాదు, మైకులు ఉన్నాయని చెప్పి వాస్తవాలు మాట్లాడండి. ఏదో మేము భూ కబ్జా కూరలు అని చెప్పి వాళ్ళు ఏదో
ప్లే కార్డ్స్ పెట్టారు, అది పెట్టారు, ఇది పెట్టారు అని మాట్లాడుతున్నారు. 42 మంది అక్కడ ప్లాట్లు కొనుక్కుని వాళ్ళందరూ ఉన్నారు. ఉన్న పొలాన్ని నువ్వు కోర్టు ద్వారా నువ్వు కొన్నావని చెప్తా ఉన్నావు. 42 మంది ఆ స్థలం కొన్నమాట వాస్తవం కాదని చెప్పి అడుగుతూ ఉన్నావు. నీకు తక్కువ రేటుకి వస్తుంది. ఎకరం వచ్చి 2-3 కోట్లు అక్కడ ఉంటే నువ్వు ఎకరం 17 లక్షలకో 15 లక్షలకో కొన్నావు. మరి పెద్ద పత్తితి కవులు చెప్తా ఉన్నావు. మరి అందరినీ కూడా వాళ్ళందరూ కూడా అన్యాయం అయిపోలేదా? మరి మీరు మాట్లాడేది ఏంటి? మాట్లాడే ముందు తెలుసుకుని మాట్లాడాలి. ఏదో మైకులు ఉన్నాయి కదా అని చెప్పి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్తా ఉన్నాం. మరి కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి, కూటమి ప్రభుత్వానికి 2 కళ్ళుగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకెళ్తుంది. మరి రాష్ట్రంలోనే దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, రాష్ట్రంలో మరి అందరికంటే ఎక్కువగా సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తున్నటువంటి ఏకైక నాయకుడు మా నాయకుడు చింతమనేని ప్రభాకర్ గారు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు గొడ్డలపాటి ఇన్ఛార్జ్ అయినటువంటి అబ్బాయి చౌదరి గారు మాట్లాడుతున్నాడు. నోటికి ఏదొస్తుంది మాట్లాడుతున్నారు. మరి గత 2019-24 సంవత్సరంలో వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు కోకొల్లలుగా మా దగ్గర ఉన్నాయని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడు ఆయన. నేను ఎక్కడికైనా వస్తాను, సిద్ధం, రెడీ అని చెప్పి. మేము చెప్తున్నాం, మీరు న్యాయం బిల్లు వస్తారా, పినకడం వస్తారా, జగన్నాథపురం వస్తారా, లేకపోతే మా మండలం సోర్పాడు వస్తారా? ఇవి కాకుండా మరి కొల్లేరు ప్రాంతంలో కోమట్లం కానివ్వండి, శ్రీపార్ కానివ్వండి, ఈ గ్రామాల్లో మీ ఇష్టం, మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం. ఆయనకి ఈ మధ్య టీవీల్లో కనపడాలి, పేపర్లో కనపడాలి, తర్వాత యూట్యూబ్లో కనపడాలని చెప్పి ఇది బాగా పెరిగిపోయింది. దాంతో ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకొకసారి కానీ మా నాయకుడి గురించి మరి ఏకవచనంతో మాట్లాడితే మర్యాదగా ఉండదని చెప్పి మరి లాయర్ గారికి తెలియజేస్తున్నాం. ఏంటండి చెప్తున్నారు భస్మాసుడని? నీ దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్లని నువ్వు ఎంతమందిని భస్మం చేయలేదని చెప్పి మేము అడుగుతున్నాం. లాయర్ గారు, నువ్వు నీ దగ్గరికి వచ్చినటువంటి క్లయింట్లని ఎంతమందిని భస్మం చేసావని చెప్పి మేము అడుగుతున్నాం. ఎంతో మందిని మరి తీవ్రంగా వాళ్ళకి నమ్మబలికి వాళ్ళ దగ్గర వకాల్తాలు తీసుకుని వాళ్ళందరూ ఎంతో మంది జీవితాలను నాశనం చేసినటువంటి వ్యక్తి నువ్వు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా దగ్గరికి చాలా మంది కోకొల్లలుగా వస్తున్నారు. ఇప్పుడు లాయర్ గారు బాధితులు ఒక్కొక్కటిగా మేము కూడా వాళ్ళని మీకు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అబ్బాయి చౌదరి గారికి మేము ఒకటే తెలియజేస్తున్నాం, మేము చెప్తున్నాం, మీరు 5 ఇన్ఛార్జీలు తీసుకుని రండి. ఆ గ్రామాల్లో మేము చెప్పిన గ్రామాల్లో మీరు చెరువులు పట్టుకున్నారా లేదా, ఆ డబ్బంతా మీరు తిన్నారో లేదో అక్కడ ఉన్నటువంటి ప్రజలే చెప్తారని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం తెలియజేస్తాం.